ముంబై అలాగే హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఏదైతే బుధవారం నాడు జరిగిందో, ఈ మ్యాచ్‌లో ఊహించని విధంగా ఇంకా రోహిత్ శర్మ తన తిరిగి పూర్వపు ఫార్మ్‌ని సంపాదించుకున్నాడు. అయితే గత మ్యాచ్‌లో పంజాబ్ జట్టుతో ఆడినప్పుడు కానీ, ఆ తర్వాత ఆడినప్పుడు కానీ రోహిత్ శర్మ అత్యద్భుతమైన పెర్ఫార్మన్స్ చేశాడు. ఈ సీజన్‌లో స్టార్టింగ్ నుంచి పెద్దగా రాణించలేని రోహిత్ శర్మ సీజన్ తర్వాత మాత్రం మధ్యలో చాలా అద్భుతంగా పుంజుకున్నాడు. ఇక నిన్న మ్యాచ్ గెలిచిన అనంతరం బ్రాడ్‌కాస్టింగ్ మీడియాతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఎన్నో సందర్భాలలో ఒక ఆటగాడు ఎంతో కష్టపడి మైదానంలో తన జట్టును గెలిపించడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. అయితే తన సొంత ఆటను కూడా మర్చిపోయి జట్టు కోసమే పోరాటం జరుపుతాడు. అయితే నేను కూడా అలాంటి ఒక ఆటగాడినే. ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఎన్నో సందర్భాల్లో 5 ట్రోఫీలు గెలిచినప్పటికీ కూడా ఇంకా నా జట్టు ముందుకు వెళ్ళాలనే నేను ప్రయత్నిస్తూ ఉంటాను. అది భారత జట్టైనా, లేదంటే ఐపీఎల్‌లో ముంబై జట్టైనా నేను ఎవరికైతే కట్టుబడి ఉన్నానో వాళ్ళకి. అయితే నేను గత కొన్ని రోజులుగా నా ఫార్మ్ కోల్పోయి చాలా ఇబ్బందులు పడ్డాను. ఆ సమయంలో నా ఆట కోసం నేను మళ్ళీ తిరిగి ఫార్మ్‌లోకి రావటం కోసం మొదటగా నన్ను ఎక్కువగా అంటే నేను తిరిగి మళ్ళీ పుంజుకోవాలి అని చెప్పేసి కొన్ని కోట్లాది మంది నా అభిమానులు కోరుకున్నారు. బహుశా నేను వాళ్ళకి కట్టుబడి ఉన్నాను. వాళ్ళ ఆ కోరికలకి నేను సమాధానం చెప్పుకోవాలి. అయితే అంతకన్నా ముందు మా జట్టులో సూర్యకుమార్ యాదవ్ నన్ను ఎంతగానో ప్రోత్సహించాడు. అయితే అతను ప్రోత్సహించిన తీరు నాకు నా తమ్ముడిని గుర్తు చేస్తుంది. ఎన్నో సందర్భాలలో నేను సాధించలేని క్రమంలో ఇంత అనుభవం ఉన్నప్పటికీ, ఇంత ఆటగాడినయినప్పటికీ కూడా నాకు కూడా కొంతవరకు మోరల్ సపోర్ట్ అనేది ఉండాలి. అది సూర్య నుంచి నాకు చాలా అద్భుతంగా లభించింది. బహుశా అందుకనే ఆ ఒక్క సంకల్పం నన్ను ముందుకు నడిపించిందేమో అనిపిస్తూ ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఈ ఫామ్‌ని నేను నిలబెట్టుకోవడం కోసం నా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాను. అయితే ఇక ముంబై జట్టు గురించి వస్తే ఖచ్చితంగా ఈసారి ముంబై జట్టు మిగతా ఆటగాళ్ళందరూ కలిసి టీమ్ వర్క్‌తో ఖచ్చితంగా గెలుపు సాధిస్తామని నేను ఆకాంక్షిస్తున్నానంటూ పేర్కొన్నాడు.